హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి మ్యాంగో లీవ్స్ తోటి మామిడాకులతోటి మనము గణేష్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏ విధంగా చేయొచ్చో చూద్దామండి. ఇది తయారు చేయడం చాలా ఈజీ. ఇలాగూ మనం బుక్స్ పైన అట్ట కానీ లేదంటే మనం శారీ కొన్నప్పుడు బాక్స్ వస్తుంది కదా, బాక్స్ పైన అట్ట కానీ తీసేసుకొని మనకి గణేష్కి బ్యాక్గ్రౌండ్ ఎంత సైజు కావాలో అంత సైజు కార్డ్బోర్డ్ని ఇలా సర్కిల్గా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మ్యాంగో లీవ్స్ పైన ఉంటే దుమ్ము అలా ఉంటుంది కదండి, వాటిని పోయే విధంగా తడి క్లాత్ తోటి ఒకసారి క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత ఈ లీవ్స్ని రెండింటిని తీసుకొని వీడియో చూపిస్తున్న విధంగా లాస్ట్లో కట్ చేసేసి ఒక లీఫ్ పొడుగ్గాను ఒక లీఫ్ పొట్టిగాను ఉండే విధంగా పిన్ మిషన్ తోటి ఈ విధంగా పిన్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. మరీ దూరంగా కాకుండా మరీ ఒకదాని మీద ఒకటి పెట్టకుండా పక్కన ఉండే విధంగా చూసుకుంటూ ఈ విధంగా మనము ఈ సర్కిల్ మొత్తానికి ఇదే విధంగా లీవ్స్ని మనము పిన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పిన్ చేసుకొని అయిన తర్వాత ఇది హోమ్ షీట్ అండి. దీన్ని కూడా ఇందాక మనం ఏ విధంగా అయితే అట్టని కట్ చేసుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా ఆ సర్కిల్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది స్టిక్కరింగ్ టైప్ ఉన్న హోమ్ షీట్ అండి. స్టిక్కరింగ్ లేనిదైనా సరే మనం ఫెవికాల్ తోటి అప్లై చేసి అంటించేసుకోవచ్చు. ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టేసి ఎగస్ట్రా ఉన్న హోమ్ షీట్ని కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక వెనకున్న స్టిక్కరింగ్ తీసేసి మిడిల్లో అంటించేసుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్ సర్కిల్గా చామంతి పూలు పెడుతున్నానండి. ఇలా చామంతి పూలు కాకపోయినా గులాబీ పూలైనా మన ఇష్టం, ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇలా నేను ఒకే సైజు ఉన్న చామంతి పూలు తీసేసుకొని సూది దారంతో ఈ విధంగా సర్కిల్ రౌండ్గా నేను కుట్టేసుకుంటున్నాను. వీడియో చూడండి, ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ప్రతి చామంతి పువ్వు పక్కన ఉండే విధంగా చూసుకోవాలి. మరీ దూరంగా ఉన్నా చూస్తానికి బాగోదు. మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ఒక పువ్వు పక్కనే ఈ విధంగా మనం అన్ని చామంతి పూలని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత వెనక వైపు ముడేసుకోవాలి ఊడకుండా ఉండే విధంగా. ఇలా అయిన తర్వాత ప్రతి పువ్వుకి మధ్యలో నేను గ్లూ అప్లై చేస్తున్నానండి. ఇలా గ్లూ అప్లై చేసేసి నేను గులాబీ రెక్కల్ని మధ్యలో అంటించేసేస్తున్నాను. ఇలా గులాబీ రెక్కలే కాకుండా కొంకను కూడా మిడిలో పెట్టుకున్న బాగుంటుంది పువ్వు మధ్యలో. ఆ తర్వాత ఇలా బ్యాక్ సైడ్ మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఇలాగ థ్రెడ్ లాగన్నా పెట్టేసుకోవచ్చు, లేదంటే డబుల్ సైడ్ ప్లాస్టర్ అన్న అంటించేసి ఈ విధంగా గోడకు అంటించేయచ్చండి. ఎంతో ఈజీగా మామిడాకులతోటి గణేష్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.